Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకున్న బర్త్డే కంటే నాకు ఈ బర్త్డే చాలా బాగా నచ్చింది. చాలా మంది ఫ్రెండ్స్ మధ్యలో రిత్విక్ కేక్ కట్ చేయడం చాలా బాగా అనిపించింది. నాకు చాలా మంచిగా అనిపించింది. పెద్దగా ఆడంబరాలకు పోయి చేసిన దానికంటే ఇలా సింపుల్గా అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కడ చేసుకున్నాం, ఎలా చేసాం అనేది వీడియోలో తెలియజేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. బర్త్డే సెలబ్రేషన్స్ వచ్చైతే శ్రీయా మేడం వాళ్ళ ఇంట్లో చాలా బాగా జరిగింది. ఫ్రెండ్స్ మధ్య చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, అందుకని చెప్పేసి ఇక్కడ ఇంటి దగ్గర కంటే అక్కడే ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. అందుకే అక్కడ వాళ్ళ ఇంట్లో గార్డెన్ కూడా ఉంటుంది. నాకు అక్కడ చేయడం అంటే చాలా ఇష్టం. అసలు నేను అడగగానే మేడం అయితే అసలు ఓకే చేశారు, చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఇక్కడే కట్ చేద్దాం రండి అని చెప్పారు. ఇక్కడ కేక్ కట్ చేయడం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. మేడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అసలు ఎంత బాగా అనిపించిందో అందరి మధ్యలో చేసుకోవడం అయితే నిజంగా హ్యాపీగా ఉంది. అసలు అన్నీ అందజేశారు. టీచర్ అయితే మీకే చెప్తున్నాడు, నిల్చోండి అందరు. గుత్తా నువ్వు కూడా ఇట్రండి రాజేశ్వరి, మీరు కూడా ఇట్రండి. నువ్వు కూడా ఉండు, నేను ఒక వీడియో ఇస్తాను. అరే నేను ఫోటో రండి మేడం, ఇక్కడ ఉండండి మీరు కూడా వీళ్ళతో పాటు. మీరు కనిపించే మీ టీచర్ పక్కన ఉండండి. అందరినీ నేను కవర్ చేస్తే కానీ అలాగే ఉండండి. హ్యాపీ బర్త్డే రిత్విక్, అందరు చెప్పండి హ్యాపీ బర్త్డే అని. హ్యాపీ బర్త్డే రిత్విక్. దోమలు కుడుతున్నాయని ఫీల్ అవుతారు ఎవరైనా. డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే, God bless you, God bless you. ఇట్లా పట్టుకోండి మేడం. హ్యాపీ బర్త్డే టు యూ. దాచరి పెట్టుదా, మీ అందరు పీసెస్ చేసి మీకు ఇస్తాను, మీరు ఇక అందరు పెట్టు. హ్యాపీ బర్త్డే రిత్విక్. హ్యాపీ బర్త్డే. రండి మేడం, మీరు ఎవరైనా తీసుకెళ్ళవా వీడియో తీపు. కేక్ ఇంకా రిత్విక్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చేలా తీయము, అది కూడా తీయాలి. అలాగే ఫోటో కూడా ఉంటుంది, అట్లా నొక్కేసి టీచర్ పెట్టి కట్ చేసిస్తావు. రండి మేడం ఇటు రండి, రిత్విక్ పెట్టు. మీ అందరికి ప్లేట్లలో పెట్టిస్తా, తినండి. మీరు ఇక్కడ రండి. ఇంకా అందరూ ఒకటే పీస్ ఇస్తా, అందరు రిత్విక్ పెట్టండి. మీ అందరికి నేను ప్లేట్లలో పెట్టిస్తా. ఇట్లా ఎవరు కొంచెం ఎవరైతే మీరందరైతే అది ఏరా చిన్న నాన్న మీ అందరికి ప్లేట్లలో పెట్టిస్తే ఇట్లా అందరికి బాగా. కొంచెం రిత్విక్ బర్త్డే అంటే కొంచెం టచ్ తీరా ఇట్లా ఒక ఫోటో కూడా అక్కడ ఫోటో సింబల్ ఉంటుంది చూసావా, తీస్తున్నా. మేడం మన ఇద్దరం రండి, మీరు రాలేరు, నేను ఇక్కడ నొక్కు ఫోటో తీసాను తెలుసా. మీరు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా మేడం, నేను సబ్స్క్రైబ్ చేశా. మ్యామ్ వెళ్ళండి మ్యామ్, మా ఫోన్ ఎవరికైనా ఇచ్చి కావాలనా అండి. రా ఉత్తమ్ ఒకసారి ఇది రావా, ఇటు తీరా ఫోటో కూడా నొక్కురా. రండి అందరు రండి, అందరు రండి అమ్మ పిల్లలు. అంకుల్ మీరు కూడా నుంచండి అంకుల్.
స్మైల్. అరే నువ్వే మిస్ అవుతున్నావు. కనిపిస్తున్నాయి. అట్లా ఫోటో కూడా నేను అందరికి ఇట్లా నువ్వు కూడా వెళ్ళు తీసేద్దాం మేడం. నేను చేసి ఇస్తాను అందరికి. నేను తీయనా మ్యామ్ వీడియో? నేను తీయండి, నేను కట్ చేసి. రీతో నువ్వు ఇక్కడ నుంచో, నేను అందరికి నేను ఇస్తా ఉంటా. నేను ఇది తింటూ ఉండను, నేను ఇందులో కారం కూడా పెడతాను. పట్టుకోరు ఒక్కొక్కరు. అలా 2 వస్తే చూడరా, దోమలు కుడుతున్నాయి మేడం. లైట్ గా మ్యామ్, ఇట్స్ ఓకే. అలా 2 ఏమైనా ఉంటాయో చూడరా. ఇంట్లో అయితే మళ్ళీ అంతా అవును అవును మ్యామ్. సే చీజ్. సే హ్యాపీ బర్త్డే రిత్విక్ అన్న. చీజ్ తీసుకోండి, నువ్వు తీసుకోరా. ఈ పిల్లల్ని కూడా కవర్ చేయండి. ఇట్లా మొత్తం తీసు. ఎస్ మ్యామ్. ఎవరైనా బ్రదర్స్ ఉంటే ఒకవేళ ప్లేట్ సరిపోతే ఒక ప్లేట్లో తినేసి షేర్ చేసుకోండి. మా బ్రదర్ సిస్టర్స్ ఉంటే ఒక ప్లేట్ లో షేర్ చేసేసుకోండి. ప్లేట్స్ నువ్వు కూడా మీ ఫ్రెండ్స్కి ఇవ్వు. రిత్విక్ ఇస్తూ ఉండు, నేను తీస్తాను వీడియో. ఇవ్వు అందరూ ఇది ఒకటే కాదు, పట్టుకోండి, పడేయకండి. ఎందుకంటే ఉంది కారం వేస్తుంది. అందరు వచ్చారు మేడం, రాలేదు ఎవరు? మిస్ అయ్యారు మ్యామ్. కార్తికేయ, మనీ తేజ్, ఇంకా మేడం లేదా? తీసుకో ఫైనల్ ప్లేట్. రిత్విక్ నేను పెట్టాలండి, పెట్టాలండి. క్రీమ్ ఉంటే మెంట్ అవుతుంది, అందుకే క్రీమ్ ఉంటే కార దిగుతాం. కార కూడా పెట్టు, పిల్లలకు పెట్టు కార. ఇందులోనే ఉంది ఓపెన్ చేసి కొంచెం తొందరగా. ఇదిగోండి మేడం, మీరు కూడా విహారిత్కి అండి, లేకపోతే అది కెమెరా ఇట్స్ ఓకే, మీరు తినండి మేడం. విహారిత్ ఇవ్వనా? యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మేడం, ప్రతిదీ పాపం దోమలు కూడా. రీతు నువ్వు సర్వ్ చేయి, నేను తీస్తా ఉంటా. అందరూ ఒక చోటుకి వెళ్ళండి. మేడం మీ బ్రదర్ ఏడు మేడం, లేడా? బ్రదర్ లోపల కొంచెం ఏదో వర్క్ చేస్తున్నారు. ఓకే ఓకే. అయ్యో అయ్యో పాపం. మీరు రీల్ గా తీసారు మేడం, ఒకటి కూడా పంపించండి. నాకు బర్త్డేస్ పిల్లలతోనే సెలబ్రేట్ చేసుకోవాలని ఇష్టం. మీ బ్రదర్ నైనా పిలవండి మేడం, కొంచెం కేక్ తీసుకుంటాడు, రమ్మండి ప్లీజ్. రిత్విక్ ఇట్లుండు ఫ్రెండ్స్ తోని. ఏంట్రా మీరు సిగ్గుపడతారు ఇద్దరు? నువ్వు మంచిగా రెడీ అయ్యేవి, బాగుంది. ఈ వీడియో వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ట్యూషన్. నాతో ఫ్రెండ్ కూడా అయిపోయాడు, నాతో కూడా అయిపోయాడు. ముందు చెప్పాడు
ఫస్ట్ టైం కదా ట్యూషన్లో బర్త్డే జరగడం. చాలా రా. ఇంకా దోమలు కుడితే స్టార్ట్ చేసేయడం. వేస్తుంది ఇట్లా డాడీ వేస్తుంది అందరికి. ఇప్పుడు నాకు చెప్తా నేను అట్లా వేస్తే అది కేక్ కదా తిండ్రా. పాపం దోమలు ఒకటి కూర్చుండే కానీ ఇక్కడ బాగుంటది వ్యూ అని అనిపించింది నాకు. వింటర్ లో ఇంకా గాలి బాగా వేస్తుంది, ఇప్పుడు సమ్మర్ కదా అందుకనే చెట్లు వస్తాయి. కాకపోతే కొంచెం ముందైతే బాగుండేది కానీ ఈ రోజు సంకటహార చతుర్థి కదా మేడం, నేను ఈ ఫాస్టింగ్ ఉండి పూజ చేసుకొని. అంటే ఇంట్లో పింక్ కలర్ వస్తుంది. అందరికి వేస్తాను నేను. ఇంకో ప్యాకెట్ కూడా ఉంది. ఇంకెవరున్నారు? రీతో నువ్వు ఇక్కడ నిల్చో, నేను అందరికి నేను ఇస్తా ఉంటా. నేను ఇది తింటూ ఉండను, నేను ఇందులో కారం కూడా పెడతాను. పట్టుకోరు ఒక్కొక్కరు అలా 2 వస్తే చూడరా. దోమలు కుడుతున్నాయి మేడం లైట్ గా. ఇట్స్ ఓకే. అలా 2 ఏమైనా ఉంటాయో చూడరా. ఇంట్లో అయితే మళ్ళీ అంతా అవును అవును. సే చీజ్. సే హ్యాపీ బర్త్డే రిత్విక్ అన్న. చీజ్ తీసుకోండి, నువ్వు తీసుకోరా. ఈ పిల్లల్ని కూడా కవర్ చేయండి. ఇట్లా మొత్తం తీసు. ఎస్ మా. ఎవరైనా బ్రదర్స్ ఉంటే ఒకవేళ ప్లేట్ సరిపోతే ఒక ప్లేట్లో తినేసి షేర్ కూడా మీ ఫ్రెండ్స్కి. రిత్విక్ ఇస్తూ ఉండు, నేను తీస్తాను వీడియో. అందరూ ఒక మేడం లేరా తీసుకో. ఫైనల్ ప్లేటా రిత్విక్ నేను పెడతాలేండి. క్రీమ్ ఉంటే మెంట్ అవుతుంది, అందుకే క్రీమ్ ఉంటే ఫస్ట్ కార దిగుతాం. కార కూడా పెట్టు, పిల్లలకు పెట్టు కార. ఇందులోనే ఉంది ఓపెన్ చేసి కొంచెం తొందరగా. ఇదిగోండి మేడం మీరు కూడా విహారిత్కి అండి, లేకపోతే అది కెమెరా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మేడం ప్రతిదీ. చాలా బాగా అనిపించింది ఈ సెలబ్రేషన్ అయితే అందరి మధ్యలో చేసుకోవడం. రిత్విక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు, నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా పిల్లలు ఇంకా కాసేపు ఉండేవాళ్ళు కానీ బయట చేసాం కాబట్టి కొంచెం దోమలు ఎక్కువ వచ్చినాయి అంతే. ఇంకా రిత్విక్ని అయితే ఇలా ఎత్తుకొని తిప్పాలంట. ఇంక ఇప్పుడు నన్ను కూడా ఎత్తుకుంటా అని చెప్పి అంటున్నాడు. ఆ తర్వాత అయితే ఆ రోజు వెనస్డే కదా, ఆ రోజు అసలు యాక్చువల్లీ నేను ఫాస్టింగ్ అనమాట, ఏమి తినను. నెక్స్ట్ డే మాత్రం షాపింగ్కి వెళ్తే అక్కడ తన బర్త్డే సెలబ్రేషన్గా ఒక కేఎఫ్సి బిర్యానీ అయితే తిన్నాము. చాలా చాలా బాగుంది అసలు. ఇలా అయితే ఇంకా వెళ్ళాం కాబట్టి ఆ రోజు వెనస్డే రోజు నేను సంకటహార చతుర్థి వచ్చింది కాబట్టి ఆ రోజు ఇంకా నేను కనీసం కేక్ కూడా తినలేదు. ఇంకా ఆ రోజు అయితే ఇలా అయితే నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్ళి ఇంకా బర్త్డే పార్టీ అయితే అక్కడ కూడా చేసాము. ఇది సలాడ్ బాగుంది అసలు, టేస్ట్ అయితే. ఇంకా తర్వాత బిర్యానీ వేరే చోట తిన్నాం కానీ అదేం తీయలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే చికెన్లో కేఎఫ్సి
ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను కానీ బాగా అనిపించింది. ఎప్పుడు ఎక్కువ బయట తినము, కాకపోతే షాపింగ్ చేసి ఫుల్ ఆకలిగా ఉందన్నమాట, ఘోరంగా ఆకలిగా ఉంది. అందుకని చెప్పేసి కొంచెం బాగా చాలా తినేసాను. ఇంకా ఇది కొంచెం పెద్ద పీస్ అనమాట, పిల్లలు తినలేరు కాబట్టి నేనైతే ఈ పీస్ అయితే తీసుకుని ఎంజాయ్ చేశాను. చాలా బాగా అనిపించింది. ఇంట్లో చేసింది బాగుంటుంది, బయట కూడా బాగుంటుంది, కాకపోతే బయట కాస్ట్ ఎక్కువ కదా, అదొక్కటే. ఇలా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్లో కూడా మీ అభిప్రాయాలను అయితే తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.